ఉద్యోగ జీవితంలో విరమణ సహజమని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో సింగరేణి ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ప్రతి వ్యక్తి తన విధులను నిర్వర్తించి సమాజానికి సేవ చేసి చివరికి విశ్రాంతి తీసుకునే దశకు చేరుకుంటారని అన్నారు. సహజంగా ఏ ఉద్యోగమైనా చేయక తప్పదు. కానీ ఒక వ్యక్తి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఒక అటెండర్ నుంచి బీసీ వెల్ఫేర్ ఆఫీసులో అటెండర్గా ఉద్యోగంలో జాయిన్ అయి ఈరోజు ఒక జిల్లాధికారిగా మరి ఎలాంటి మచ్చ లేకుండా వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో పనిచేసి మరి ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి చెన్నయ్య గారిని ఆదర్శంగా తీసుకొని అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు సిడిపిఓలుగా డిడబ్ల్యూలుగా ఇంకా ఎదగాలని మేమే వృత్తులలో అంగన్వాడీ సెంటర్లు నడిపేటువంటి టీచర్స్ కూడా ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయురాలుగా మీ సెంటర్ను నడుపుకునే విధంగా మీరు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 14,000 మంది అంగన్వాడీ టీచర్లను ఆయాలను మనం ఈరోజు ఎన్నికల కోడ్ పోగానే నోటిఫికేషన్ ఇస్తాం. అవన్నీ కూడా నింపడం కూడా జరుగుతుంది. కనుక ఈ ఉద్యోగాలన్నీ కూడా మనము నిరుద్యోగ యువతకు ఉపయోగపడమే కాకుండా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి చెన్నయ్య గారికి మేము ఫోన్ చేస్తుంటాం. కొంచెం నిమ్మలంగాని పని మాత్రం పక్కా చేస్తా అంటాడు. ఏం చెన్నయ్య గారు డిడబ్ల్యూ అధికారి గారు మీరు పలానా పని కొద్దిగా స్పీడ్గా మేము 4 అడుగులు వేస్తే నువ్వు 2 వేసి కొద్దిగా స్పీడ్గా చేయాలని చెప్తే తప్పకుండా ఆ యొక్క పని చేసేవాడు. మేము ఒకసారి చిట్యాల మండల సూపర్వైజర్గా ఉన్నాడు. నేను సడన్లీ విజిట్ చేశా. భూపాలపల్లి ఆఫీసులో కూర్చున్నాడు. నేను చెప్పిన నేను గవర్నమెంట్కు రిపోర్ట్ చేస్తానంటే 100 సార్లు నేను ఇక్కడ ఉన్నా, ఓకేనే పక్కాగా పనిచేయండి అని చెప్పారు. వృత్తిలో మాత్రం సక్సెస్ఫుల్గా ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి డిడబ్ల్యూ గారు చెన్నయ్య గారు చాలా చక్కగా ఉద్యోగం చేసి ఎలాంటి మరి వర్గ లేకుండా చేశారు.